హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము. అబ్రాము తన గుడారము తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గరున్న సింధూర వృక్షవనంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను అని. ఇక్కడ అబ్రాము తన గుడారమును తీసివేశాడు అనేది మనం చూస్తాం. రెండవది, అబ్రాము హెబ్రోన్లోనికి వచ్చాడు. మూడవది, అక్కడ అబ్రాము యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను అనే ఈ మూడు మాటలు మనం చూస్తాం. అబ్రాము తన గుడారమును తీసివేయడం అనేది తన సంచారమును మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది అని పోయిన వారములలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఆదికాండం 12వ అధ్యాయం చదివినప్పుడు అబ్రాహాము ఆ దేశ సంచారము చేసి అనే మాట 4-5 వచనాలలో మనము చూస్తాము అని. కీర్తనాకారుడు దావీదు తన విషయం మాట్లాడుతూ, నా సంచారములన్నీ ఆయన లెక్కించి ఉన్నాడు అని పలికిన మాట మనం ఎరుగుదము అని. కనుక దేశ సంచారము ఇలాగ చేయిచు ఉన్నటువంటి అబ్రాహాము జీవితంలో ఈ మొదటి తలంపు మనకు ఏం చూపిస్తూ ఉంది అని. ఇదే ఆదికాండంలో మనం వెళితే 3వ అధ్యాయంలో ఆదామును గురించి ఒక మాట మనం చదువుతాం. రండి దయచేసి ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనం, 23వ వచనం చివరిలో, ఏదైనా తోటలో నుండి అతనిని పంపివేసెను. ఎటువైపుకు వెళ్ళాడు అనేది మనం చూస్తే తర్వాత వచనంలో, ఏదైనా తోటకు తూర్పు దిక్కున అనే మాట మనం చూస్తాం. 4వ అధ్యాయంలో కయీనును గూర్చి వ్రాయబడిన మాటలో ఈ సంగతి మనకి ఇంకా తేటగా అర్థమవుతూ ఉంది అని. 4వ అధ్యాయము ఆదికాండం 16వ వచనం, అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెను తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను అని. కానీ ఇక్కడ ఏదెను తూర్పు దిక్కున అనే మాట, దేవుడైన యెహోవా ఆదామును ఏదెనులో నుంచి పంపించేటప్పుడు ఆ తూర్పు దిక్కున ఉన్న గుమ్మమును బయటికి వెలుపడి పంపించి వేశాడు. మనకు అర్థమవుతుంది ఏదెను తూర్పు దిక్కున ఆదాము వెళ్ళిపోయాడు అని. రెండవది, 4వ అధ్యాయంలో తన కుమారుడైన కయీనును గూర్చి యెహోవా సన్నిధి నుండి తాను తోలివేయబడినప్పుడు ఏదైనా తూర్పు దిక్కునకు వెళ్ళాడు. ఇప్పుడు తూర్పు దిక్కునకు ఒక పేరు మనం చదివాం. ఏమిటదండి? నోదు అని. కాబట్టి నోదు అనగా అర్థమేమిటి? వాండరింగ్ అనగా దేశ దిమ్మరి అనేది. అందుకే కయీను మాట అన్నాడు, నేను యెహోవా సన్నిధిలోంచి వెలగొట్టబడి నేను దిగులు పడుచు దేశ దిమ్మరినై యుందును. కాబట్టి నేను ఒక వాండరర్, అంటే ఒక సంచారకుడు అనేటటువంటిది అక్కడ మీ గమనాన్ని తేవాలని నేను కోరుతున్నాను. కనుక అబ్రాహాము జీవితంలో దేశ సంచారమును చేశాడు అనేది, అంటే ఆ పదాన్ని మనం తీసుకుంటూ ఉన్నాము. ఆదాము ఏదెనులోంచి వెళ్ళగొట్టబడిన తర్వాత, కయీను ఏదెనులోంచి యెహోవా సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడిన తర్వాత వారు నోదు ప్రాంతంలో ఉన్నారు, అనగా వారు దేశ సంచారులు. ఇది నాడు వారి జీవితములలో జరిగిన సంగతి నాడు మన జీవితములలో ఉన్నటువంటి వాస్తవికతను తెలియపరుస్తూ ఉంది అని. ఒక వ్యక్తి
తన పాపమును బట్టి దేవుని సముఖము నుంచి తోలివేయబడి ఆదాము అలాగే కయ్యనులకు వలె నెమ్మది లేక దిగులు దుఃఖంతో దేశ సంచారులుగా ఉన్నారు అని నోడు మనకు గమనానికి తేబడుతున్న తలంపు. ఇది మన విషయంలో ఈ సంగతిని గూర్చి ఆ తెలివిగల తెకోవ స్త్రీ దావీదుతో మాట్లాడుతూ 2 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట అన్నది, దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్థుడు కాక ఉండు నిమిత్తము. అయితే కాక ఉండు నిమిత్తం అనే దానికి పోకముందు ఆగుదాం. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు, దేవుడు తోలివేసిన వాడు. ఆదాము లేకపోతే కయ్యను లేకపోతే మనలను చూపిస్తూ ఉంది. ఎందుకని దేవుడు వారిని తోలివేశాడు అనేది మనం చూస్తే వారి పాపమును బట్టి. ఆదాము కాదు, కయ్యను నోటితో ఒప్పుకున్నాడు, నా దోషముల శిక్ష. కాబట్టి మానవుని యొక్క పాప దోషములు దేవుని వలన కలుగు జీవంలో ఉండి మానవుని వేరు చేసి దేవుని సముఖము సాన్నిధ్యము నుంచి మానవుని దూరము చేసి దిగులు దుఃఖముతో నింపి దేశ దిమ్మరులుగా చేసిన అనుభవం మొదటి తలంపులో మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంది అని. ఈ రోజున ఒకప్పుడు మన జీవితంలో ఇలాంటి వారముగా ఉంటిమి అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందుము గాక అని. దేవుడు ఆయన తన వాక్యంలో సెలవిచ్చినట్లు 2 సమూయేలు 14 ఆ స్త్రీ అన్న మాటే కాకుండా యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయము 20-21 వచనాలలో అక్కడ ప్రభువైన దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఆయన ఈ మాట అంటాడు. చదవండి ఎవరన్నా ఒకరు. యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయము. చిన్నగా ఇంకా చిన్నగా మొదటి నుంచి చదవండి. అడు వారిలో ఒకడు పుట్టాడు, ఆయన వారికి రాజు, వారిని ఏలును. విననా మాట, నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకున్నవాడు ఎవడు? చాలు. అంటే మానవుడు దేవుని సన్నిధికి వచ్చే ధైర్యము ఏమాత్రమును లేనటువంటి తోలివేయబడిన దూరస్తులైన దౌర్భాగ్యమైన స్థితిలో మానవుడు తన పాపం బట్టి ఉన్నాడు అనేది ఇక్కడ బహు స్పష్టం అవుతూ ఉంది అని. ఒకవేళ మానవుడు తన పాపమును బట్టి లోకములో దేవుని దూరస్తుడుగానే తను చాలించినట్లయితే శాశ్వతంగా దేవునికి దూరస్తుడుగా ఉండవలసిన పరిస్థితి ఉన్నది అని. అందుకనే మత్తయి సువార్త 25వ అధ్యాయము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎడమ వైపున ఉన్న వారిని చూచి అన్నాడు, శపించబడిన వారులారా, మీరు నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని సెలవిచ్చాడు. వెనక ఈ మధ్యాహ్నం ఉదయకాలం మన గత జీవితపు స్థితి ఏమిటో యథార్థంగా ఎరిగిన వారమై దీనులమై దుఃఖంతో విరిగి నలిగిన హృదయంతో ప్రభు సన్నిధిని మన హృదయములు సమర్పింప సిద్ధపడుదుముగా. కానీ అయితే ఇప్పుడు అబ్రాహాము దేశ సంచారం చేసి 13వ అధ్యాయం 18వ వచనంలో అతడు అంతటా అక్కడి నుంచి తన గుడారమును ఏం చేశాడంటే అండి, తీసివేసి గుడారపు జీవితం, సంచారపు స్థితి జీవితం ఏం చూపించిందో మనం చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఇప్పుడు
రెండవదిగా అబ్రాహాము తన గుడారమును తీసి ఎక్కడ వేశాడని రాయబడింది? 18వ వచనం, హెబ్రోనులోని మమ్రే దగ్గరున్న సింధూర వృక్ష వనంలో దిగాను. ఇక్కడ ఒక పేరే నేను ఇప్పుడు ఉదయకాలం జ్ఞాపం చేస్తాను. కాబట్టి అబ్రాహాము హెబ్రోనులోనికి వచ్చాడు అనే మాట ఇక్కడ మనం చూస్తాం. హెబ్రోను అనగా అర్థమేమిటి? సహవాసము అని అర్థం, ఫెలోషిప్, సహవాసం అని. వినండి, ఇప్పుడు ఆ మొదటి భాగంలో మొదటి తలంపుగా మానవుడు తన పాపమును బట్టి దేవునికి దూరస్తుడు, దేవుని వలకలు జీవంలోంచి వేరు చేయబడినవాడు, ఈ లోకాన్ని పాపంలోనే విడిస్తే శాశ్వతంగా దూరమై నిత్యమైన నరకాగ్నికి పాత్రుడైనటువంటి మనుష్యుడు. అయితే ఇప్పుడు ఏమైనాడట? హెబ్రోనులోనికి తీసుకొని రాబడ్డాడు. హెబ్రోన్లోనికి తీసుకొని రావడం అనేది అబ్రాహాము తన వలన అయినటువంటిది కాదు, కానీ ప్రభువైన దేవుడే ఆ ప్రకారము కార్యమును జరిగించాడు అని. రోమా 8వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే, దేవుని ప్రేమించు వారికి అని, దేవుడు ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువని వారికి మేలు కలుగుటగా సమస్తమును సమకూర్చి జరుగుతూ ఉన్నది, లేక ఆయన సమస్తమును సమకూర్చి జరిగించుచూ ఉన్నాడు. కాబట్టి అబ్రాహాము జీవితంలో ఆ దేవుడు తాను తన దయాపుర సంకల్ప చొప్పున సమస్తం సమకూర్చి జరిగించుట అబ్రాహాము హెబ్రోనుకు రావడానికి కారణమైంది. దేవుని స్తోత్రం. విధనాన ఇలాంటి దూరస్థులమైన మనం, దేవుని జీవంలోంచి వెలివేయబడిన మనం, ఆయన సన్నిధి నుండి తోలివేయబడిన మనం, అంతేగాక శాస్త్రంగా దైవోగ్రతకు పాత్రమై నిరంతరము ఎడముగా ఉండవలసిన మన జీవితాలలో ప్రభువైన దేవుడు తన ఉచితమైన కృప చొప్పున ఆయన ఇప్పుడు మనల్ని సమీపస్తులుగా సహవాసంలోకి తీసుకొని వచ్చాడు. 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కనుక దేవుడట తన కుమారుని యొక్క సహవాసంలోని మనల్ని పిలిచాడు. ఆ కుమారుని ద్వారా ఎక్కడికి మనల్ని పిలిచాడట? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో యోహాను అపొస్తలుడు, శిష్యుడు ఈ మాట అంటాడు. 1వ అధ్యాయము 1వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని వినదాన్ని మీకును తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను మన సహవాసం ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో. అంతేకాదు మన సహవాసం తండ్రితో కూడా ఉన్నది అని. సో నౌ వీఆర్ కాల్డ్ టు ది ఫెలోషిప్ ఆఫ్ హిస్ సన్ అండ్ విత్ హిమ్ టు ది ఫెలోషిప్ ఆఫ్ ది ఫాదర్ ఇన్ హెవెన్. ఒకప్పుడు ఈ సన్నిధి నుండి తోలివేయమని మనం ఇప్పుడు మనం ఆ తండ్రి యొక్క కుమారుని యొక్క సహవాసంలోని మనం పిలువబడినాం, తీసుకొని రాబడ్డాం. ఇది దేవుడు ఎంతైనా నమ్మదైన వాడు కాబట్టే అని. ఇది దేవుడు మన యందు ఆయన సృజించిన మానవాళి యందు తనకున్నటువంటి మహా కనికరములను బట్టి అని. ఇప్పుడు ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం ఇందాక 22 వచనాలు నేను మీకు జ్ఞాపం చేశాను. నా సన్నిధికి వచ్చుటకు ధైర్యము తెచ్చుకుని వాడెవడు అని అన్న తర్వాత తన భాగంలో అంటాడు, వానిని నా సన్నిధికి చేరతీయుదును అని అన్నాడు. కాబట్టి ఇది దేవుని యొక్క ఇష్టం కాదు. మన పాపలు బట్టి మనం దేవునికి శాశ్వతంగా దూరం కావడం అనేది. అందుకనే ఆయన మనలను తన సన్నిధికి ఆహ్వానించుచూ ఉన్నాడు, పిలుచుచూ ఉన్నాడు. నా సన్నిధికి నేను వారిని చేర్చుకొందును అని అన్నాడు.
యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనంలో, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చురు, నా యొద్దకు వచ్చువాని నేను ఏ విధము చేతనండి ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మనము ఆయన సన్నిధికి, మనము ఆయన సహవాసానికి మనం తీసుకొని రాబడము అనేది హెబ్రోను మనకు చూపిస్తూ ఉంది అని. ఇది ఎలా సాధ్యం అనేది, కూర్చో కూర్చో కూర్చో, నువ్వు వాడిని పలకరిస్తుంటే వాడు వాడుకుంటూ ఉంటాడు. రెండవది, ఇక్కడ 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం. ఏమని రాయబడింది అక్కడ? 2వ సమూయేలు 14:14, దేవుడు ప్రాణము తీగ తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకయుడి నిమిత్తం తగిన సాధనము. ఇది నేను 2వ భాగంలో 2వదిగా మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. దేవుడు సంకల్పించిన సాధనం, కల్పించిన సాధనం, ఫర్ us to be drawn to God, to nigh to God. దేవునికి మనము సమీపస్థులముగా చేర్చబడేందుకు కొరకాయ, సహవాసంలోని తీసుకుని రాబడేందుకు కొరకాయ దేవుడే కల్పించినటువంటి సాధనం ఇక్కడ మనం చూస్తాం. ఆ సాధనం నేను ఇంకెక్కువ చెప్పక్కర్లేదు. దేవుడు ఒక్కడే, దేవునికి నీ మనుషులకు మధ్యవర్తియు ఒకడే. ఎవరైనా ఆయనే క్రీస్తు యేసు అను నరుడు అని. ఈ నరుడు శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించడం వలన, ఆయన చెందించిన ప్రశస్తమైన రక్తాన్ని బట్టి, ఆయన మరణించే సమాచేవుడి పునరుత్థానం తిరిగి లేచడం బట్టి మోనవుని తనకెంతో సమీపస్తునిగా చేశాడు. దూరస్థులమైన మనల్ని ఉభయులను ఏకం చేసి ఎఫెసీ 2వ అధ్యాయం 14-16 వచనాలలో ఆయన దేవునితో మనల్ని సమాధానపరిచాడట. నౌ హీ హ్యాత్ రికన్సైల్డ్ us టు గాడ్. మనల్ని సమీపస్తులో చేశాడు, దూరస్తులను మనల్ని సమీపస్తులో చేశాడు. మనలందరినీ ప్రభు అయిన తండ్రి దేవునితో మనల్ని సమాధానపరిచాడంటే ఆయన సముఖమునకు, ఆయన సహవాసానికి మరలా మనల్ని తీసుకుని వచ్చాడు. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఆ తండ్రి తానే కల్పించిన శ్రేష్టమైన సాధన. అటు మన ప్రభు అయిన క్రీస్తు ఆయన మనకు చేసిన కార్యమును బట్టి ఈ ఉదయకాలం ప్రభును ఆరాధించి ప్రభును మనము ఘనపరచుదుము గాకాని. 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనం, తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు. కాబట్టి నౌ we are called to the fellowship of his son Jesus Christ. ఇప్పుడు 3వ మాట చెప్పి నేను ముగించేస్తాను. తన కుమారుని సహవాసమునకు మనం పిలువబడటం అనేది అందు మనకు ఉండేటటువంటి మేలేమిటి, అనేది యోబు గ్రంథం 2 దయచేసి 20, యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం అందరము కలిసి చదువుకుందాం. యోబు 22వ అధ్యాయము 21వ వచనం, ఆయనతో సహవాసము చేసినలా నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఈ చక్కని మాట వినండి. ఆయనతో సహవాసము అనేది మనకు సమాధానమును కలగజేస్తుంది. ఆయనతో సహవాసము అనేది మనకు మేలును కలగచేస్తూ ఉంది అని. ఆయనతో సహవాసము, ఆయన సన్నిధి అనేది కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనములో మనం గమనిస్తే, నీ సన్నిధిని నిత్యము సంతోషము కలదు, నీ కుడి హస్తములో నిత్యము సుఖములు కలవు అని. కాబట్టి ది ఫ్రూట్ అండ్ రిజల్ట్
of our have been brought to the fellowship of his Son. First is the peace. Second is the goodness. Third is the joy unspeakable. మన జీవితంలో సమాధానం, మన జీవితంలో మేలు, అంతేకాదు మన జీవితంలో నిత్యమైన సంతోషం, చెప్పనసకల సంతోషం, మన జీవితంలో నిత్యమైన సుఖములు. ఈ రోజున సహవాసంలో తేబడిన మన జీవితంలో నిశ్చయముగా వీటినన్నిటినీ మనం అనుభవించుచున్నామని ఖచ్చితంగా మనం చెప్పవలసి ఉన్నాం. అందుకే ప్రభువును మనం ఆరాధించి ప్రభువును మనం ఘనపరచాలి. పాపమును బట్టి దూరస్తులుగా ఉన్నప్పుడు మన జీవితంలో ఈ నెమ్మది మనకు లేదు, ఈ మేలు మనకు లేదు, అంతేకాదు ఈ చెప్పనసక్యమైన సంతోషం మనకు లేదు. ఆత్మలో, హృదయంలో, మన జీవితాల్లో ఈ సుఖము ఏమాత్రము లేనటువంటి వారంగా మనం జీవించుచూ వచ్చిన వారం. అయితే ఈ రోజున లోకంలో లేమున్నా, కొరతున్నా, ఇబ్బందులున్నా, ఆ రకాల వ్యాధి బాధలు, పరిస్థితులు అనేకములు ప్రతికూలంగా ఉన్నప్పటికీ అయితే ప్రభు సన్నిధిని సమాధానం, ఆయన సహవాసంలో మన జీవితంలో మనకు మేలు, ఆయన సన్నిధి సహవాసంలో మన జీవితంలో చెప్పనసకమైన సంతోషం, అంతేకాదు ఆయన సహవాసంలో మన జీవితంలో నిత్యమైన సుఖం మనం అనుభవించి ఆనందించే వారంగా చేయబడ్డాం. అందుకై మనం ఏం చేయవలనో తదుపరి తలంపులో మనం చూస్తాం. ఈ 3 మాటలు మన మనసులో ఉంచుకుందాం. ఒకటి, అబ్రాహాము తన గుడారం తీసివేయడం అనేది ఏం చూపిస్తుందో మీకు నేను జ్ఞాపం చేశాను. కాబట్టి మన దేశ సంచారపు గత జీవితాన్ని మనకు చూపిస్తుంది. అది ఆదాము కయ్యనుల జీవితంలో మనం చూచాము. నోదు దేశ దిమ్మరులై నెమ్మది లేక సంచరించుతూ ఉండినవారు, పాపను బట్టి దూరస్థులమైన వారు. అయితే రెండవది, దేవుడే తగిన సాధనాన్ని కల్పించిన కారణం చేత మన జీవితంలో మనం సమీపస్థులంగా ఈ రోజున మనం చేయబడినటువంటి వారంగా ఉన్నాం. అది మనల్ని బట్టి కాదు, మన ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు తానే కల్పించిన ఆ సాధనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణ భూస్థాపన పునరుత్థానం ద్వారా మనం సమీపస్థులంగా చేయబడినాం. ఆ తర్వాత మూడవది, ఇట్లో ఆయన కుమారుని సహవాసంలోని పిలువబడిన మన జీవితాల్లో ఆ సహవాసం యొక్క ఫలం ఏమిటి అనేది మనం చూస్తూ వచ్చాం. ఎందుకనే హెబ్రోను మన జీవితాలలో ఈ శ్రేష్టమైన సమాధానం, మేలు, చెప్పనసకమైన సంతోషం, నిత్య సుఖములకు హేతు ఆధారమైంది. ఈ రోజున ఈ లోకములో ఇలాంటి శ్రేష్టమైన అనుభవంలో మనం ఉన్నాం. అందుకై ప్రభుని ఆరాధిస్తాం. 13వ అధ్యాయం 18వ వచనం, ఆదికాండం చివరిగా రండి. ఆదికాండం 13వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు అబ్రాహాము తన గుడారము తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గర సింధూర వృక్షంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ఈ మాట మనసులో ఉంచుకుంది. అక్కడ యెహోవాకు అబ్రాహాము ఒక బలిపీఠమును కట్టాడు. ఇప్పుడు మనం ఏం చేయవలసినామనేది ఈ 3 తలంపులు మనం విన్న తర్వాత మనం చేయవలసింది ఏంటి అనేది ఇందులో మనకు అగపడుతూ ఉంది. కానీ దూరస్తులైన అబ్రాహాము, రెండవది హెబ్రోను తీసుకుని రాబడిన అబ్రాహాము, మూడవది హెబ్రోన్లో సహవాస ఫలములు అనుభవించి ఆనందించే అనుభవంలో ఉన్న అబ్రాహాము దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టాడు. మనం కట్టుచూ ఉన్నాము ఆ బలిపీఠమును. ఆ బలిపీఠము ప్రభువైన దేవునికి మనం అర్పించవలసిన బలులను మనకు చూపిస్తుంది. ఆ బలులు శరీర సంబంధమైనవి కాదని లేదు. దేవుడు మనకు అనుగ్రహించిన వాటిలో కొంత ఆయన ఇంటికి తెచ్చి కానుకలు అర్పిస్తాం, లేకపోతే ఆయన కొరకై మనం వేపచేవి, మన సమయం సామర్థ్యం ఇంకా అనేకములు మన జీవితాల్లో ప్రభుకు ఆయన కార్యములకు అవసరమే. అయితే వీటన్నిటికంటే మించి ప్రభు మన దగ్గర నుంచి కోరుచున్నవి ఆత్మ సంబంధమైన బలులు. హెబ్రీ 13వ అధ్యాయము 15వ వచనం.
అందరము కలిసి చదువుకొని ప్రభును ఆరాధించట్లో ప్రవేశిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. అందరము కలిసి బిగ్గరగా తేటగా, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. ఇక్కడ స్తుతి యాగము చేయదాం. యాగము అంటే sacrifices. What are the sacrifices which we ought to offer to God? అంటే స్తుతి యాగము అని. So the sacrifice of praise, the sacrifice of thanksgiving, the sacrifice of worship and adoration, the sacrifice of the fruit of our lips. మన పెదవులు, మన నాలుక జిహ్వా ఫలములు. అంటే ఊరికేదో ఆత్మలో ఆరాధించడం, కీర్తించడం, స్తుతించడమే కాదు, నోరు తెరిచి నాలుకతో ప్రభును ఆరాధించి ప్రభుని కనపరచాం. ఆ ఫ్రూట్ కావాలని ప్రభు కోరుతున్నాడు మన నుంచి. అయితే ఎన్నోసార్లు నోరు తెరవం, నాలుకలు ఆడించాం, ప్రభును కీర్తించి ఆయనకు ఆరాధన స్తుతి స్తోత్రములు అర్పించేందుకు కొరకాయ ఎన్నోసార్లు వస్తాం, మౌనంగా ఉంటాం, మౌనంగానే వెళ్తాం. అది ప్రభుకి ఏమాత్రం తృప్తినివ్వదు. కాబట్టి హెబ్రీ 13:15 మనసులో ఉంచుకున్న వారమై దేవుడిని యెహోవాకు బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద ఆత్మస్థైన బలులైన మన ఆరాధనా స్తుతి కృతజ్ఞత మన జీవ ఫలములు ఆయనకు అర్పించి ఆయన్ను మనము మహిమపరచుదుము గాక. 51 కీర్తన 22వ వచనం తర్వాత 23వ వచనం చూస్తే స్తుతి యాగమును అర్పించువాడు నన్ను. కాబట్టి లెట్ us glorify God together by offering our sacrifices of praises and worship and adoration and the fruit of our lips unto the Lord. ప్రభునకు ఇట్టి అర్పణలు మనం అర్పించడం ద్వారా ఏకముగా మనమందరం కలిసి ప్రభును మనం ఘనపరిచి ఆయన నామమును గొప్ప చేయదుము గాక.